నిర్గమకాండము 24 అధ్యాయం 12-13 వచనాలు. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట ఉండుము. నీవు వారికి బోధించున్నట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను ధర్మశాస్త్రమును రాతి పలకలను నీకిచ్చేదనగా మోషేయు అతని పరిచారకుడైన యెహోషువయు లేచిరి. మోషే దేవుని కొండ మీదకి ఎక్కిను. దేవుని సన్నిధి నరుల యొద్దకు వచ్చుట, రెండవది నరులు దేవుని సన్నిధికి వెళ్ళుట. వీటిని గూర్చి గతించిన దినము మనం విని ఉన్నాము. ఈ దేవుని సన్నిధిలో చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఇమిడి ఉన్నాయి. అసలు దైవ సన్నిధి అనబడేటువంటి దాన్ని మనము చూస్తే, దైవ సన్నిధి ఏమిటంటే దేవుడు సన్నిధిలో దేవుడు ఉన్నప్పటికీ అది మనకు చాలదు, సంపూర్తి కాదు. అంటే దేవుడు మన మధ్య ఉన్నారు, మనందరము నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం. మనం వచ్చాము చర్చికి వచ్చాము, ఉన్నారు అని నమ్ముతున్నాం. నమ్మకముతో వచ్చాము, నమ్మకముతో ఉన్నాము, నమ్మకముతో వెళ్ళిపోతున్నాం. ఇది గమనించే మాట ఏమిటంటే ఇది సంపూర్ణ సన్నిధి కాదు, ఇది సంపూర్ణము కాదు. వచ్చాము, కూర్చున్నాము, వెళుతున్నాము. అలాగే గమనించే మాట ఏమిటంటే సంపూర్ణ సన్నిధి ఏమిటంటే వచ్చినటువంటి మనకు దేవుడు ఈ మందిరములో కనబడాలి. అది ఆ యొక్క సరి అయినటువంటి సన్నిధి. దేవుడు మనకు స్పష్టంగా కనబడాలి. యేసు ప్రభు అన్నారు, ఎక్కడ నా నామమున 2-3 కూడి ఉందురో వారి మధ్య నేను ఉందును. మీలో ఎంతమంది ప్రభుని చూచారో, ప్రభుని చూచిన భాగ్యము దొరికిందో దాని పేరు సన్నిధి. అయితే అది కూడా సంపూర్ణము కాదు. అంటే ప్రభుని కనబడ్డారో అదే సన్నిధి అనుకుంటే అది సంపూర్ణ సన్నిధి కాదు. రెండోది ఏమిటంటే ప్రభువు నీతో మాట్లాడాలి. ఏం చెయ్యాలి? ప్రభు నీతో మాట్లాడాలి. నీకు కనిపించిన ప్రభు నీతో మాట్లాడాలి. యేసయ్య స్వరాన్ని వినాలి. ఆయన యొక్క గంభీరమైన చక్కటి ఆ స్వరాన్ని వినాలి. యేసన్న స్వరమన్నా నీవు ఎప్పుడైనా విన్నావా? యేసన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా? 2వ తరగతిలో మా అమ్మగారు ఈ పాట నేర్పించారు. యేసన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా? నీవు ఇన్నిసార్లు ప్రార్థన చేస్తున్నావు, ఇన్నిసార్లు చర్చికి వచ్చావు, ఇన్నిసార్లు కార్యక్రమంలో ఉన్నావు. నీవెప్పుడైనా దేవుని స్వరాన్ని విన్నావా? వినలేదా? ఆయన మాట్లాడరా? గట్టిగా చెప్పాలి. ఆయన చనిపోయారా బ్రతుకున్నారా? ఆయన చనిపోయారా బ్రతుకున్నారా? యేసు వారు సజీవుడా మృతుడా? మాట్లాడరా? చెప్పాలి గట్టిగా. మాట్లాడరా? మీ నాన్నగారు చనిపోయారు, మా నాన్న చనిపోయారు, మాట్లాడతారా? చెప్పాలి. మా నాన్న చనిపోయారు. 2005లో మా నాన్నగారు చనిపోయారు. మా నాన్నగారు మాట్లాడరు. 2 ఏళ్ల క్రితం అమ్మగారు చనిపోయారు, మా అమ్మగారు మాట్లాడరు. జానయ్య గారు చనిపోయారు. అలాగే శ్రీమతి డైమండ్ దైవాశీర్వాదమ్మ గారు చనిపోయారు. ఇప్పుడు వారు మాట్లాడరు. కానీ గమనించే మాట ఏమిటంటే చనిపోయిన వారు మాట్లాడరు. కానీ ఇదిగో యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచారు, సజీవుడై ఉన్నారు కనుక ఆయన మాట్లాడతారు. బోలో యేసు మహారాజుకు దేవునికే మహిమ కలుగును గాక. దేవుడు కనబడతారో అంటే నువ్వు చర్చికి వచ్చి ఈ మందిరానికి వచ్చి వెళితే నీవేమంటావు? నేనే దేవుని సన్నిధిలో నుండి
దేవుని సన్నిధిలో నుండి వెళ్ళొచ్చాను, సన్నిధికి వెళ్ళొచ్చాను, దేవుని సన్నిధికి వెళ్ళొచ్చాను అని అంటావు, సన్నిధికి వెళ్ళొచ్చానంటావు, అది సంపూర్ణ సన్నిధి కాదు. అలాగే దేవుని చూచావో, చూచినంత మాత్రాన అది సంపూర్ణ సన్నిధి కాదు. దేవుని స్వరాన్ని విన్నావో, అది కూడా సంపూర్ణమైపోయినట్లు, కొంతవరకు జరిగినట్లు. నీకు 100కి 90 మార్కులు వచ్చినట్లు. 100కి 90 మార్కులు వచ్చాయంటే అంటే నీవు 35 మార్కులు కాదో 90 మార్కులు వచ్చాయి. దేవుడి కనబడ్డారో, దేవుడితో మాట్లాడారు, 90 మార్కులు వచ్చాయి. మరి ఏం జరగాలి? ఏమి కావాలి? సంపూర్ణ సన్నిధి అంటే ఏమిటంటే దేవుడే నీ దగ్గరికి వచ్చినప్పుడు, ఆ సన్నిధిలో ఉండగా నువ్వు దేవునితో మాట్లాడుతున్నావు, దేవునితో కొన్ని ప్రశ్నలు వేస్తున్నావు, దేవుణ్ణి కొన్ని తెలియని అడుగుతున్నావు, దేవుణ్ణి అడిగావో అప్పుడు దేవుడు నీకు సమాధానము చెబుతున్నారు. ఆ దాని పేరు సంపూర్ణమైన సన్నిధి. నేను మరలా చెబుతాను, నీకు 35 మార్కులు ఏంటంటే నువ్వు చర్చికి వచ్చి సన్నిధిలోకి వచ్చి వెళుతున్నావు, నీకు 35 మార్కులు, నీకు 35 మార్కులు. రెండోది, నీవు దేవుణ్ణి చూచావో నీకు వచ్చిన మార్కులు 70 మార్కులు వచ్చేసాయి. 35 మార్కుల నుంచి 70కి వెళ్ళిపోయావు, దేవుని చూచావు. అలాంటి నీవు దేవుని స్వరాన్ని వింటున్నావు, 90 మార్కులకు వచ్చేసావు. 90 మార్కుల్లో ఉన్న దేవుడే నీవు మాట్లాడితే సమాధానము జవాబు దేవుడిస్తే 100 మార్కుల్లోకి వచ్చేసినట్లు. మోషే వేయించిన గుడారాన్ని వేస్తావా? ఆ గుడారములోకి దేవుడు వచ్చి మాట్లాడి వారు పోలింది వేయగలవా? మోషేతో మాట్లాడిన విధముగా మోదముతో నీతో మాట్లాడుతాను దేవుడు అంటున్నారు. మనోవిచారము కీర్తనలో నీతో నేను మాట్లాడుతాను, మోషేతో మాట్లాడినట్లుగా నీతో మాట్లాడుతాను. చాలా పర్యాయాలు మీకు తెలియజేసింది ఏమిటంటే దేవుడు గొప్ప దేవుడు, శక్తిమంతుడు, వెలుగైన దేవుడు, జీవమైన దేవుడు, నిజమైన దేవుడు, బలమైన దేవుడు, మహోన్నతుడైన దేవుడు అని అన్ని చర్చిల్లో చెబుతారు. ప్రపంచంలో క్రైస్తవ ప్రపంచాన్ని మనము చూస్తే, అనగా ప్రపంచంలో ఉండే క్రైస్తవులందరినీ కలిసి ప్రపంచం అనుకుంటే అన్ని దేశాల్లో ఉన్న వారు కూడా దేవుడు గొప్ప దేవుడు, యేసు ప్రభు గొప్ప దేవుడు, నిజమైన దేవుడు, శక్తి కలిగిన దేవుడు, మహోన్నతుడైన దేవుడు, మహాత్మ్యము కలిగిన దేవుడు, ఘనమైనటువంటి దేవుడు అని చెబుతారు. అలా చెప్పడం బైబిల్ మిషన్ దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్ ఏమిటంటే దేవుడు గొప్ప దేవుడు అని చెప్పడం కాదు. ఆ గొప్ప దేవుణ్ణి చూడాలి, ఆయన స్వరాన్ని వినాలి, ఆయన మనం మాట్లాడితే జవాబు చెప్పాలి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, మీ అందరికి చెప్పే మాట ఏమిటంటే దైవ సన్నిధి చేయండి. మొట్టమొదటిది ఏమిటంటే పర్వత సన్నిధి. దేవుడు వచ్చారు, మోషేతో మాట్లాడుతున్నారు. మోషే అన్నారు. ఏంటి దేవా ఏంటంటే, మోషే నీవు ఆ కొండ మీదకి రా, సీనాయి కొండ పైకి వస్తే నేను నీతో మాట్లాడుతాను. ఇందా చదివిన వచనములో 24వ అధ్యాయము 12వ వచనం 13వ వచనం మనము చూచినప్పుడు నిర్గమకాండములో 24:12 వచనములో చూస్తే, అప్పుడు యెహోవా మోషేతో నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట ఉండుము. ఎచ్చట ఉండాలి? కొండ మీదకి వచ్చి నీవు ఉండాలి. నీవు వారికి బోధించున్నట్లు నేను వారికి ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును రాతి పలకను నీకు ఇచ్చిదనగా మోషేయు అతని పరిచారకుడైన యెహోషువయు లేచిరి. మోషే దేవుని కొండ మీదకి ఎక్కెను. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, మీ తెలియచేసే మాట ఏమిటంటే, మొట్టమొదటిది ఏమిటంటే పర్వత సన్నిధి. అనగా దేవుడు ఆ పర్వతం మీదకి, సీనాయి పర్వతం మీదకి రమ్మని చెబితే నువ్వు రా, నీతో మాట్లాడాలి. కింద ఉండగా మాట్లాడకూడదా? కొండ కింద ఉంటే మాటల దేవుడు అంటే ఇక్కడ ఉంటే కుదరదు, జనాల మధ్య ఉంటే కాదు.
జనాల మధ్య ఉంటే కాదు, నువ్వు పైకి రా, కొండ పైకి, శిఖరం పైకి రా. దేవుని యొక్క వాక్యములు అక్కడే మనము చూస్తే ప్రభునందు ప్రియులారా 18వ వచనములో 24:18 అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింబగలు 40 దినములు ఉండెను. బోలో యేసు మహారాజుకు. ఎన్ని రోజులు దేవుని సముఖములో ఉన్నాడో? 40 రోజులు ఉన్నాడు. ఈ సన్నిధి పేరేమి సన్నిధి? పర్వత సన్నిధి. ఈ సన్నిధి ఎన్ని రోజులు? 40 రోజులు ఉన్నటువంటి రీతి. అలాగే ప్రియుల నిర్గమకాండం 34వ అధ్యాయం 29వ వచనములో చూస్తే 34:29వ వచనములో వ్రాయబడిన మాట చూస్తే మోషే సీనాయి కొండ నుండి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ 2 చదివేండి గట్టిగా, ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. ఏమైపోయింది? ముఖ చర్మము ఏమైంది? ఈవేళ ముఖ చర్మం బాగా కనబడాలని, ముఖ చర్మం బాగుండాలి, ముఖ చర్మము బాగా అందముగా కనబడాలి. ఈవేళ కాస్మోటిక్స్, ప్రపంచంలో కాస్మోటిక్స్కి వాడే ఖర్చు పెట్టే డబ్బట ఇక దేని మీద లేదట. కాస్మోటిక్స్. ఈ సబ్బు వాడాలి, చర్మం బాగుండాలి, ఈ సబ్బు వాడాలి, ఈ ముఖానికి ఈ పౌడరే వాడాలి, ముఖానికి ఈ క్రీమే వాడాలి. కానీ గమనించి వినాలి, ఈ క్రీములన్నీ సంగతి పక్కన పెట్టండి. ఇవన్నీ ముఖ చర్మము కొరకు వాడుతుంటే మోషే ఏ క్రీమ్ రాసుకున్నారో? మోషే గారు ఏమి రాసుకోలేదు. గమనించే దేవుని సన్నిధిలో ఉండగా, దేవుడు మాట్లాడుచుండగా మోషే ముఖము ప్రకాశించినటువంటి వాస్తవాన్ని గమనించాలి. బోలో యేసు మహారాజుకు. కనుక ఈ సన్నిధి పేరేమిటంటే పర్వత. గట్టిగా చెప్పాలి, పర్వత సన్నిధి. ప్రభునందు ప్రియులారా, ఇక 2వదిగా చూస్తే చేప కడుపులో సన్నిధి. సన్నిధి ఏంటి? పర్వతం మీద చేసినటువంటి సన్నిధి. 2వదిగా చూస్తే గమనించే మాట ఏమిటంటే మత్స్యము కడుపులో, చేప కడుపులో, చేప లోపలున్న ఆ యొక్క యోనా గ్రంథం 2వ అధ్యాయం 1-2 వచనములో చూస్తే యోనా గ్రంథము 2వ అధ్యాయము 1-2 వచనాల్లో యోనా అనబడేటువంటి ప్రవక్త ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఈలాగున ప్రార్థించెను. ఎక్కడి నుంచి ప్రార్థన చేస్తున్నారు? యోనాను చేప మింగేసింది, తిమింగళి మింగేసింది. ఆ మింగివేయబడిన యోహానే కడుపు లోపల ఉన్నాడు. గమనించే మాట ఏమిటంటే మత్స్యము కడుపులో ఉండి సన్నిధి చేస్తున్నాడు. దీనికి మరో పేరేమిటంటే ప్రయాణ సన్నిధి. మత్స్యము కడుపులో ఉండి చేసే ఈ సన్నిధి, ఇది ప్రయాణ సన్నిధి. ప్రయాణములోనే సన్నిధి చేస్తున్నారు. గమనించేటువంటి మాట ఏమిటంటే ప్రియులారా, చాలా మంది ఏమిటంటే ఏదో రీతిగా సాకులు చెప్పి, ఆదివారం చూడండి సాకులు చెప్పి చర్చి మానేస్తారు. సాకులు చెప్పి వేళ మా పనుంది, బంధువులు వచ్చారు అని మానేస్తారు. దైవజనుడు దేవదాసయ్య గారు అన్నారు, నేటి సాకులే రేపు నీకు మేకులు అవుతాయి. నేటి సాకులు నీకు మేకులు అన్నారు. సాకులు చెప్పాలి గట్టిగా, సాకులు మేకులు అవుతాయి. ఒకటేమిటంటే పర్వత సన్నిధి, 2వది చేప మత్స్యము కడుపులో సన్నిధి. మత్స్యము కడుపులో మత్స్యము చోటుందా? ప్రయాణము చేస్తుందా? అంటే ప్రయాణములో అంటే గమనించే మాట ఏమిటంటే నీవు ప్రయాణములో ఉన్నా, బస్సులో ఉన్నా, ట్రైన్లో ఉన్నా, కారులో ఉన్నా, ప్రయాణములో ఉన్నప్పుడు కూడా నువ్వు సన్నిధి చేయొచ్చా చేయకూడదా? చెప్పండి. ఏ సన్నిధి? ప్రయాణ సన్నిధి. గమనించే మీరు ప్రయాణములో కూడా దైవ సన్నిధి చేయండి. ప్రయాణములోనే దైవ సన్నిధి చేయాలని మీకు తెలియచేస్తున్నాం. 3వది ఏమిటంటే అరణ్య సన్నిధి. చెప్పండి.
యేసు ప్రభువారు మత్తయి సువార్తలో 4వ అధ్యాయములో యేసు ప్రభుగా దేవుడి లోకానికి వచ్చి బాప్తిస్మాని పొందిన తరువాత అరణ్యములో ఒంటరిగా వెళ్ళారు. 4వ అధ్యాయము మొదటి గమనించే అరణ్యమునకు కొనిపోబడి 2వ వచనములో చూస్తే 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఎంతకాలం ఉన్నారు అరణ్యములో? చెప్పాలి, గట్టిగా చెప్పండి. ఎంతకాలమో అంటే యేసు ప్రభు దేవుడై ఉండి ఆయన అరణ్యములోనికి వెళ్ళి దైవ సన్నిధిలో ఉన్నారంటే మనకు ఆయన మాదిరి చూపారు. మాదిరి గట్టిగా చెప్పాలి. యేసు మనకు చూపించి మాదిరి. అరణ్యములో యేసు ప్రభువారు అరణ్యములోనికి వెళ్ళి 40 దినాలు ధ్యానము చేశారు, సన్నిధి చేశారు. ప్రభువారు ఎట్లయితే అరణ్యములో వెళ్ళారో, అపవాదిని జయించడానికి వెళ్ళారో, అపవాది శోధిస్తాడు, జయించాలి, నా పిల్లలకి జయించేది నేర్పించాలి, యుద్ధము నేర్పించాలి, అపవాది శోధించేది ఎలా ఉంటుందో అర్థం కావాలి, నేను ఎలా జయించానో నాకులాగా జయించాలి అనేటువంటి రీతితో అరణ్యానికి వెళ్ళి యేసు ప్రభువారు అరణ్యములో 40 దివారాత్రులు ఆయన కార్యం చేశారు. అనగా దైవ సన్నిధిలో ఉన్నారు. దాని పేరు అరణ్య సన్నిధి. ఇక 4వదిగా చూస్తే గుహ సన్నిధి. దేవుని యొక్క వాక్యములో రాజులు మొదటి గ్రంథం 19వ అధ్యాయం 8-9 వచనాలు మనము చూచినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనము బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడి హోరేబునకు వచ్చి అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేసెను. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, ఏలియా ఇచ్చట నీవేమి చేయుచున్నావని అతను అడగగా, బలో యేసు మహారాజుకో దేవునికి మహిమ కలుగును గాక. 40 రోజులు దేవదూత ఇచ్చినటువంటి ఆహారాన్ని భుజించినటువంటి ఏలియా గారు 40 దివారాత్రులు ప్రయాణము చేసి అక్కడ ఓ పర్వతము దగ్గరికి హోరేబులో ఓ గుహలోనికి వెళ్ళి గుహలో చేరితే గుహలో ఉన్న ఏలియాకు దేవుని స్వరం వినబడుతుంది. గమనించి యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, ఏలియా ఇచ్చటి నీవేమి చేయుచున్నావని అతన్ని అడుగగా, అతడు ఇశ్రాయేలు వారు నీ బంధనను త్రోసివేసి నీ బలిపీఠమును పడగొట్టి నీ ప్రవక్తను ఖడ్గము చేత తమ చేసిరి. సైన్యములకు అధిపతి దేవుడు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒకడును మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయుటకై చూచుచున్నారని మనవి చేశాను. అందుకైన నీవు పోయి పర్వతం మీద యెహోవా సముగా నిలిచి ఉండుమని చెప్పాను. అతడు యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను. యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయెను. బలో యేసు మహారాజుకో. ఇక్కడ గుహ సన్నిధి తరువాత కలిగిన కార్యం ఏంటంటే గొప్ప దర్శనాన్ని చూచారు ఏలియా గారు. గొప్ప కార్యాన్ని చూచారు. గుహలో చేరి దేవుని యొక్క సాన్నిధ్యం, నీ సన్నిధి కోరే మానవుడు ధన్యుడు. ఇదిగో ఈ సన్నిధి పేరేమిటంటే గుహ సన్నిధి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. లూకా రాసినటువంటి సువార్తలో ప్రభునందు ప్రియులను గమనించే మాట ఏమిటంటే లూకా సువార్త 10వ అధ్యాయము, లూకా సువార్త 10వ అధ్యాయములో 39వ వచనములో చూస్తే ఆమెకు మరియా అని ఓ సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. గృహ సన్నిధి. బలో యేసు మహారాజుకో. గృహములో సన్నిధి. వినాలి, గమనించే మాట ఏమిటంటే గృహములో ఏం చేస్తున్నారో ఈ మరియా ఏం చేస్తుంది? దేవుని పాదాల వద్ద కూర్చుంది. మార్త చేసిన పని గొప్పదా? మరియా చేసిన పని గొప్పదా? మార్త ఏం చేసింది? ఇంట్లో పనులు. యేసు ప్రభువారు వచ్చారు, వంటలు చేసి మంచి భోజనాలు చేసి పెట్టాలి అని చాలా చక్కగా
రెడీ చేస్తూ ఉంది. అది మంచి పనా కాదా? ప్రభు వచ్చారు, ప్రభుకి మంచి భోజనం పెట్టాలి, అంతా రెడీ చేసి పెట్టాలని చెప్పేసి అని ప్రయాసపడుతూ పనిచేస్తుంది. మంచి పనా కాదా? ఆ పొయ్యి దగ్గరుండి ఆ వంట చేసి ఆ వేడిలో పని చేయటం ఎంత మంచి పని. ఆమెది మంచి పనా? యేసయ్య పాదాల వద్ద కూర్చున్న మరియదు మంచి పనా? చెప్పాలి గట్టిగా. అయితే నేనే చెప్పేస్తా. మార్త చేసింది మంచి పని, మరియ చేసింది మించిన పని. ప్రభునందు ప్రియులారా, గృహములో ఈ మార్తలు చూస్తే ఈ మార్త వెళ్ళి పనులు చేసుకుంటుంది, కానీ మరి అయితే బోధ వినుచుండెను. అలాగే నీ జీవిత కాలంలో దేవుని పాదాల వద్దకు వెళ్ళి నువ్వు మోకరించి ప్రభు పాద సన్నిధి మరి యేసయ్య పాదాల వద్ద కూర్చుంది. మీ ఇంట్లో వారే పనులు పెట్టుకున్నారు, ఈవేళ పని 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 కానీ ప్రభు పాదాలు విడిచిపెట్టారు. పని అని పాదాలు విడిచిపెట్టావు. ఎన్నో మార్లు విన్నావు సన్నిధి అనబడేటువంటి అంశం. ఇక 6వదిగా చూస్తే ఏకాంత సన్నిధి. దేవుని యొక్క వాక్యములో అపోస్తలుల కార్యముల గ్రంథము 12వ అధ్యాయం 10వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం 10వ అధ్యాయం 9వ వచనం 10వ వచనాన్ని మనము చూస్తే, మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదకి ఎక్కెను. ఎక్కడికి వెళ్ళారు పేతురు గారు? మిద్దె మీదకి వెళ్ళారు. మిద్దె మీదకి ఎక్కారు. ఎన్ని గంటలకి? పగలించుమించు అంటే ప్రార్థన ఎప్పుడు చేసుకోవాలి? దేవుని సన్నిధిలో ఎప్పుడు ఉండాలి? సాధారణంగా ప్రార్థన ఎప్పుడు చేసుకుంటారు? ఉదయము, రాత్రి. మరి పేతురు గారు ఎన్ని గంటలకి? అంటే విశ్వాసం ఏమిటంటే ఎప్పుడు టైం దొరికితే, ఏ టైం దొరికితే ఆ టైంలో దేవుని పాదాల వద్ద గడిపేయాలి. ఈరోజు టైం దొరికింది, ఈరోజు వెళ్ళిపోవాలి. ఇక 7వదిగా చూస్తే సంఘ సన్నిధి. దేవుని యొక్క వాక్యములో అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయం 5వ వచనములో సంఘ సన్నిధి పేతురు ఆ యొక్క చెరసాల్లో ఉంచబడిన సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయించుండి. సంఘం మోకరించింది, దేవుని వైపు చూస్తుంది, యేసు వారి వైపు చూస్తుంది. పేతురు ఎక్కడున్నారో? జైల్లో ఉన్నారో? సంఘం ఎక్కడుంది? ప్రార్థన ప్రార్థనలో ఉంది. అమ్మా, గదిలో సన్నిధిలో ఉంది. కాబట్టి దేవదూత జైల్లోకి వెళ్ళి చెరసాలకి వెళ్ళి పేతుర్ని ఆ గది వరకు తీసుకుని వచ్చేసారు. పేతురు గారిని. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సన్నిధి పేరు సంఘ సన్నిధి. సన్నిధిలో ప్రభు మనకు కనబడాలి. 2, ప్రభు మనతో మాట్లాడాలి. 3, మనం మాట్లాడిన వాటికి ప్రభు ఏం చేయాలి? జవాబు చెప్పే అంత అనుభవంలోనికి మీరు వచ్చి వేయుదురుగాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక.